అనేక సందర్భాల్లో మేము ప్రభుత్వం తరఫున జీరో కేసు అంటే పెళ్లి చేసుకొని అప్లికేషన్ వచ్చిందంటే అది బడ్జెట్లో కేటాయిస్తే పెళ్లి చేసుకోకపోతే కూడా పైసలు ఇచ్చేది కేసు, అది స్కీమ్ కాదు అధ్యక్ష. మీ దగ్గర కూడా గౌరవ శాసనసభ్యులు సంతకాలు పెట్టి పంపిన తర్వాత ఒక నిమిషం కూడా ఆలస్యం లేకుండా పెండింగ్ అనేది లేకుండా కళ్యాణ లక్ష్మి గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ జరుగుతుంది అధ్యక్ష. నేను మొన్న కూడా మా అధికారులు వచ్చి కొంత అప్లికేషన్ ప్రాసెస్లో జిల్లా అధికారులు నేను మీ ద్వారా కూడా కోరుతాను. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడే వేదిక సభలో ఉన్నారు. జిల్లా యంత్రాంగం కొంత ప్రతిపాదనలు పంపడంలో ఏమైనా జాప్యం జరుగుతుండొచ్చు. శాసనసభ్యుల సంతకాలతోటి అక్కడ రెవెన్యూ అధికారుల వెరిఫికేషన్ తర్వాత పంపినట్టయితే గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ అవుతుంది. కళ్యాణ లక్ష్మికి సంబంధించిన కేటాయించిన బడ్జెట్లో ఎక్కడ జాప్యం లేదు అనేటువంటి మాట మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాను. ఇంకా కాటమయ్యకు సంబంధించి కూడా చాలా కిట్స్ ఇచ్చినాం. వాటికి సంబంధించిన ప్రాసెస్ జరుగుతూ ఉంది, అది తయారవుతూ ఉన్నాయి. 10,000 చొప్పున కిట్టు ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాం అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ తప్పకుండా మరొకసారి నేను మిమ్మల్ని గౌరవ సభ ద్వారా బలహీన వర్గాలకు సంబంధించిన అంశం లోపల ఈ ప్రభుత్వం పూర్తిగా అందుకోసమే ఇవాళ కుల సర్వే చేసింది. కుల సర్వే ప్రకారంగా ఒక దానికి ఎక్స్పర్ట్ కమిటీ వేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక మీద కూడా చాలాసార్లు సందర్భాల లోపల సమావేశాలు ఏర్పరచుకున్నాం. ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఏ విధంగా ఏ స్కీమ్లా ఎవరిని మనం ఆ కమ్యూనిటీ బ్యాక్వర్డ్గా ఎట్లా ఉన్నారో ఎట్లా తీసుకురావచ్చు అనేది చూసినాం. అందులో కూడా అన్నింటికీ మూలం విద్యనే. విద్య ఉన్నట్టయితే కులాలకు అతీతంగా ఎదిగగలిగేటువంటి సందర్భం ఉంది. కాబట్టి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా గురుకులాలను పటిష్టవంతం చేయడం కావచ్చు, గురుకులాలకు సంబంధించిన మెనూను ఛార్జెస్ పెంచడం కావచ్చు, వాళ్ళకు పేమెంట్ కూడా గతంలో చాలా కాలంగా పెండింగ్ ఉండి బిల్డింగ్ల కిరాయి కట్టకపోతే బిల్డింగులు ఖాళీ చేసేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దాని నుంచి ఈరోజు పేమెంట్ ఎప్పటికప్పటికి క్వార్టర్లీ క్లియర్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఆపరేషనల్ ఇబ్బంది లేకుండా అడిషనల్ కొంత ఇన్వెస్ట్మెంట్ అడిషనల్ అదర్ స్కీమ్స్కు సంబంధించి అంటే స్కిల్ డెవలప్మెంటో లేకపోతే లోనింగో లేకపోతే వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఇష్యూలో కొంత ఉండొచ్చు. కానీ అది కూడా రాజీవ్ వికాసం ద్వారా మేము ఆ రోజు పరిష్కారం అయితే అనుకున్నాం. కొంత ఈ జాప్యం జరిగినా తప్పకుండా మరొక్కసారి మీ ద్వారా గౌరవ సభ్యులకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఈ ప్రభుత్వం బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. దానికి సంబంధించి త్వరలోనే ఒక బలహీన వర్గాల ప్రజల సమావేశం ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం పక్షాన తప్పకుండా ఒక దిశానిర్దేశం తీసుకొని భవిష్యత్తు కార్యాచరణ తీసుకొని దానికి అనుగుణంగా ఇప్పుడు కేటాయించిన బడ్జెట్లో ఖర్చు రాబోయే బడ్జెట్లో కేటాయించడానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా తప్పకుండా గౌరవ సభ్యుల సలహా సూచనలు తీసుకొని ముందుకు పోతాం. ఎక్కడ కూడా ఏ అంశం లోపల కూడా అటు హాస్టల్స్కి సంబంధించినటువంటి ఫుడ్ కాంప్రమైజ్ కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతోంది. మిగతా అన్ని పేమెంట్స్ ఇష్యూ లోపల కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకు పోయే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్కు సంబంధించిన ఇష్యూ లోపల స్పెషల్ కన్సన్ట్రేషన్ ఉంది అనేటువంటి మాట కూడా సందర్భంగా సభ్యులకు తెలియజేస్తాను. సార్, ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది అని చెప్తా ఉన్నారు సార్. నేను చెప్తుంది ఆ కట్లు ఇప్పుకుంటే కదా సార్ మా దగ్గరికి ఏమన్నా వచ్చేది. మీరు కట్టుకుంటే మాకు వచ్చేది ఏం లేదు. మంత్రి గారు దయచేసి మీరు చెప్పండి సార్, ఈ లెక్కలు చూసిన తర్వాత మీకు ఏమైనా గుండె తరక్కపోతలేదా సార్? ఈ బడ్జెట్లో బీసీలకు పెట్టిన లెక్కలు చూసిన తర్వాత గుండె తరక్కపోతలేదా సార్? వీళ్ళు ఒక్కరే కాదు సార్, మా బీసీలకు అన్యాయం చేస్తూ మా ఎంబీసీల పరిస్థితి అయితే ఇంకా ఘోరం సార్. 1000 కోట్ల రూపాయలు ఎంబీసీలకు కేటాయించి 4 కోట్లు ఖర్చు పెట్టింది సార్. ఇంకా గత ప్రభుత్వం సార్, మరి తెలంగాణ రాష్ట్రం వచ్చి మేము ఏం చేసుకోవాలి సార్? మా కోసం రాలేదా సార్? ఈ రాష్ట్రంలో మేము పౌరులం కాదా? 100కి 56.33% ఉన్నారు బీసీలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు లెక్క చెప్పినప్పుడు మరి మా బడ్జెట్ ఏది, మా ఖర్చు ఏది, మా లెక్క ఏది సార్? ఒక్కసారి సార్ 2014-15 నుంచి సార్ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి జరిగిన మోసం ఒక్క 2 ముచ్చట్లు చెప్తాను సార్. 2014-15లో సార్ 4,311 కోట్ల రూపాయలు కేటాయించారు సార్. ఖర్చు చేసింది 1,090 కోట్లు. దాంట్లో సార్ దాదాపుగా ఒక 74.7% నిధులు మిగిల్చుకున్నారు సార్. దాంట్లో కూడా ఇక 2015-16లో సార్ 78% నిధులు మిగిల్చుకున్నారు సార్. ఖర్చు పెట్టలే. కేవలం 4,897 కోట్లు కేటాయిస్తే 1,073 కోట్లు ఖర్చు చేసిరు సార్. 3,823 కోట్ల రూపాయలు మిగిల్చుకుంది సార్ గవర్నమెంట్ బీసీలది. అలాగే 2016-17లో సార్ 4,622 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసం కేటాయించి
మిగిల్చి 1930 కోట్ల రూపాయలు మిగిల్చుకుంది సార్. అంటే 41% నిధులను మిగిల్చుకుంది గవర్నమెంట్ అప్పట్లో. 2017-18లో సార్ 5070 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమం కోసం మేము ఖర్చు పెడతామని బడ్జెట్లో పెట్టి 2204 కోట్ల రూపాయలు మిగిల్చుకుంది సార్ మా సొమ్ము గవర్నమెంట్. అలాగే 2018-19లో 5764 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నాం బీసీల కోసమని బడ్జెట్లో చెప్పి 2220 కోట్ల రూపాయలు మిగిల్చుకుంది సార్ ఈ ప్రభుత్వం. 2000 సార్ ప్రభుత్వం మీన్స్ ప్రభుత్వం ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ సార్. అది వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరైనా సరే కానీ మేము కూడా కంటిన్యూస్ ప్రాసెస్ సార్ బీసీలం. ఇక్కడ 2018-19లో సార్ 5764 కోట్లు ఖర్చు పెడతామని 2220 కోట్లు మిగుల్చుకున్నారు సార్. 2020-21లో సార్ 4429 కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెడతామని కేవలం 2900 కోట్లు ఖర్చు పెట్టి 1448 కోట్ల రూపాయలు మిగుల్చుకుంది సార్. ఇది చరిత్ర సార్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే బీసీలకు జరిగినటువంటి నష్టం సార్. ఇది ఏర్పాటైన తర్వాత సార్ మాకు 2014 నుంచి 20 వరకు మొత్తం కేటాయించిన సార్ దాదాపుగా ఒక 7 ఏళ్ల పాటు కేటాయించిన బడ్జెట్ 29,094 కోట్ల 3 లక్షలు కేటాయించారు సార్. దీంట్లో ఖర్చు చేసింది 14,245 కోట్ల రూపాయలు ఖర్చు చేసిరు సార్. మిగుల్చుకున్న సొమ్ము సార్ మా బీసీలది, మా కుమ్మరోళ్ళది, మా మాలోళ్ళది, మా మంగళోళ్ళది, మా శాఖలోళ్ళది, మా ప్రజల సొమ్ము ఈ ప్రభుత్వం మిగిల్చుకుంది. 14,800 కోట్ల రూపాయల సొమ్ము మా సొమ్ము మిగిల్చుకుంది సార్ ఈ ప్రభుత్వము. మా కుండలు చేసే కుమ్మరోళ్ళని చూడండి సార్, మా పేద వర్గాలను చూడండి సార్. మా పేద వర్గాల 51% సార్ 2014 నుంచి 2021 వరకు 51% నిధులను ఈ బీసీల నిధులను ప్రభుత్వం మిగిల్చుకొని తింటా ఉంది సార్. మా సొమ్ము తింటా ఉంది ప్రభుత్వం సార్. సార్ కంక్లూజన్ చేస్తా సార్. ఇక్కడ సార్ ఇంకా విషయం ఏంటంటే సార్ మరి మేము బీసీలం సార్. ఈ తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్లో జమ అవుతున్నటువంటి ప్రతి పైసలో 56.33% మేము వాటా సార్ మేము జమ చేస్తా ఉన్నాం సార్. ఇక్కడ సార్ మేము జమ చేస్తున్నటువంటి సొమ్ము ఒకసారి చూస్తే సార్ 2014-15లో సార్ మేము ఈ రాష్ట్ర ఖజానాకు ఒక్క రోజుకి గౌరవ మంత్రి గారు వినాలే ప్లీజ్ సార్. మంత్రి గారు సార్ ఇవాళ దయచేసి సార్ మాది సార్ పేదవారు 50% ప్రజల అంశం సార్. మంత్రి గారు 2014-15లో 157 రూపాయలు సార్ ఒక్క రోజుకు 157 రూపాయలు బీసీలం జమ చేసినాం సార్ ఒక్కొక్కరం బడ్జెట్లో. కానీ 2014-15లో బీసీలకు ఈ ప్రభుత్వం ఇచ్చింది ₹1 సార్ ఒక్క రోజుకి ₹1. యాదగిరిగుట్ట మెట్ల కాడ ఒక బిచ్చపోడు కూడా తీసుకోడు సార్ ఈ సొమ్ము గది ఖర్చు పెట్టింది సార్. అలాగే సార్ 2015-16లో 181 రూపాయల చొప్పున రోజుకు 181 పన్నులు ఇతరత్రాల రూపంలో బీసీలము రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తా ఉన్నాం సార్. కంక్లూడ్ చేస్తున్నాం సార్. క్వశ్చన్ అవర్ సార్. ఆ తర్వాత కూడా ప్రభుత్వం నుంచి సార్ ఈ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు చూస్తే సార్ మీరు కూడా ఈ లెక్కలు చూస్తే మీకు కూడా బాధ అనిపిస్తుంది సార్. ఎందుకంటే మీరు కూడా మా వర్గాల గురించి ఆలోచించేటువంటి గొప్ప మనసున్నటువంటి మీరు ఉన్నారు కాబట్టి సాధ్యపడుతుంది సార్ నేను మాట్లాడుకోవడానికి. సార్ 2015-16లో సార్ 2015-16లో 181 రూపాయల చొప్పున ఒక్కొక్క బీసీలం ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తే సార్ మా బీసీలకు ₹1.49 ఇచ్చింది సార్. అంటే ఇట్లా చూస్తే సార్ ₹4, ₹2 ఒక్కొక్క రోజుకు ₹3 మా బీసీలకు ఈ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంటే ఈ ప్రభుత్వం మా బీసీల దగ్గర ఒక్కొక్క రోజుకు వసూలు చేస్తుంది 234, 204, 272, 181. సార్ నేను ఒకటి అడుగుతా సార్, మేము పన్నులు కట్టడానికి ఉన్నామా సార్? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మేము పన్నులు కట్టడం కేవలం ప్రభుత్వాన్ని నడిపించడానికి పన్నులు కట్టేటువంటి బానిసలమా మేమంతా? నేను క్లియర్గా అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ప్రజలకు 56.33% ఉన్నటువంటి ప్రజలకు ఏం సమాధానం చెప్తా సార్? ఈ బడ్జెట్ లెక్కలతో ఇంకో నెలలో అయిపోతున్న బడ్జెట్ కు 9,000 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు చేస్తుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి సార్. లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలి సార్. అలాగే సార్ ఇవాళ మాకు SC ST లకు ఉన్నట్టు బీసీలకు సప్లా